హాయ్ మామ, వెల్కమ్ టు సుధీదారం. ఈ రోజు మన కథలోకి వెళ్ళిపోతే, ఇది మా ఫ్రెండ్ చెప్పాడు మామ కథ, నిజంగానే జరిగింది. కాదు జీవితం అంటే చెప్పేది నిజంగానే జరిగేవి. అందులో ఒకటి ఇది. మీరు ఏం చేస్తారంటే మెయిన్ స్టోరీ అర్థం చేసుకోవాలి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఫ్రెండ్ ఊర్లో ఒక ఆమె ఉండేది మా. ఆమెకి ఇంట్లో చదువుకునే పాప ఉంది. వాళ్ళ హస్బెండ్ రీసెంట్ గా చనిపోతే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఫిక్స్ అయింది. అదేందో మామ 15 రోజుల్లో పెళ్లి చూపులు అయిపోవటం, సంబంధాలు ఎత్తుక్కోవటం, పెళ్లి చూపులు అయిపోవటం, ఇంకా నిశ్చార్థం అది ఫిక్స్ అయిపోతా ఉంది. 15 రోజులు మొత్తం సెట్ చేసుకొని వెళ్ళారు. మా ఫ్రెండ్ వాళ్ళకి చుట్టాలు అవుతారులే. వాడు ఇట్లా పప్పన్నం జరుగుంటారు కదా, దానికి వెళ్ళాడు. అప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, మా వాడు ఆల్రెడీ ఒక అమ్మాయిని లేపుకుపోయాడు, ఓ నెల రోజులు ఉన్నాడు. నెల రోజులు ఉండి ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఇంటికి. ఎంత ఆపడానికి మేము ఆడికి పెళ్లి చేస్తున్నాము, మీకు ఓకే అయితే కంటిన్యూ అవుదాం అని చెప్పాడు అంట మామ. వీళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దానికి ఒప్పుకున్నారు మామ. ట్విస్ట్ ఏంటంటే, అబ్బాయి ఒక వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయంట. ఆ 2 ఇళ్ళు అమ్మాయి పేరు మీద రాస్తారంట. అంటే వీళ్ళు వాడికి ఇచ్చినట్ట, అమ్మాయి అది ఇంటికి పెట్టి కట్టబెట్టినట్ట. వాళ్ళ చుట్టాలకేమో ఇష్టం లేదు, వాళ్ళ అమ్మేమో ఫుల్ ఫైర్ మీద ఉంది, చేసేద్దాము మంచి కుట్రాడు అది అని. ఇంకేం మంచి కుట్రాడు అట్లా చేసి ఉంటాయి. ఇంతకీ వాళ్ళకి పెళ్లి చేశారు లేదా నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను మామ. అంతలో మీరు ఏమనుకుంటారు, గెస్ చేస్తారో కామెంట్ చేయండి.